అష్టమూర్తి తత్వము శివస్వరూపం. పరమశివుడు అంతటా ఉన్న సామాన్యుల కోసం 8 రూపాల్లో అష్టమూర్తులుగా వెలిశాడు. అవే పంచభూత లింగాలు మరియు సూర్య చంద్ర యాజమాన లింగాలు. కంచి పృథివి నేల, జంబుకేశ్వరం జలం నీరు, శ్రీకాళహస్తి వాయువు గాలి, చిదంబరం ఆకాశం, అరుణాచలం అగ్ని. అగ్నిలింగం అంటే ఏమిటి? అరుణాచలంలో అగ్ని కంటికి కనిపించదు, కానీ అక్కడ ఉన్నది జ్ఞానాగ్ని. గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు కలిగే ఆ సెగ, ఆ వేడి శివుడు తానే అగ్నిస్వరూపుడనని చెప్పడానికి నిదర్శనం. అరుణాచలంలో అడుగుపెట్టడమే ఒక గొప్ప యోగం. ఈశ్వరానుగ్రహం ఉంటేనే ఆ క్షేత్ర ప్రవేశం లభిస్తుంది. స్మరణాత్ అరుణాచలే ముక్తి మార్గం. మనం చేసే పుణ్యకార్యాల్లో ఒక్కో దానికి ఒక్కో ఫలితం ఉంటుంది, కానీ అరుణాచలం ప్రత్యేకం. దర్శనాత్ అభ్రషదసి జననాత్ కమలాలే, స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తి. చిదంబరాన్ని దర్శిస్తే, తిరువారూరులో జన్మిస్తే, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది. కానీ అరుణాచలాన్ని కేవలం తలుచుకుంటే, స్మరిస్తే చాలు, కోటి జన్మల పాపాలు కాలిపోతాయి. గిరి ప్రదక్షిణ విశిష్టత. అరుణాచలంలో కొండే శివుడు. 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. యమలింగం దక్షిణ దిక్కు. ఇక్కడ మొక్కితే ఆయువు పెరుగుతుంది. ఎముకల వ్యాధులు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం. నైరుతి లింగం మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. కుబేర లింగం ఉత్తర దిక్కు. దర్శించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆలయ విశేషాలు. గోపురాలు. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన తూర్పు గోపురం, అలాగే ఒక సామాన్య భక్తురాలు అమ్మణ్ణి అమ్మన్ చందాలు వసూలు చేసి కట్టించిన ఉత్తర గోపురం భక్తికి నిదర్శనాలు. పాతాళలింగం రమణ మహర్షి తపస్సు చేసిన పరమపావన ప్రదేశం. అపీత కుచాంబ పార్వతీదేవి పచ్చయ్యమ్మన్ పేరుతో తపస్సు చేసి శివునిలో సగభాగమై ఇక్కడ కొలువై ఉంది. అరుణాచలం అంటే కదలని జ్ఞానం, అపారమైన కరుణ. ప్రతి ఇంట్లో రమణ మహర్షి చిత్రం ఉండాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఆ గిరి ప్రదక్షిణ చేసి రమణాశ్రమ అనుభూతిని పొందాలి. సూరినాగమ్మ గారు రాసిన లేఖలు చదివితే మనం సాక్షాత్తు ఆ క్షేత్రంలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః.